నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకర. జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్లారు. అయితే దీనికి కోర్టు పర్మిషన్ ఇస్తూ కొన్ని కండిషన్స్ పెట్టింది. అవేంటి అంటే తన మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చి 15 రోజుల పాటు లండన్‌లో ఆయన ఏం చేస్తున్నారు అనేది స్కెడ్యూల్ ఒకటి ఉంటది కాబట్టి ఆ స్కెడ్యూల్‌ని వీళ్ళకి ఇచ్చి వెళ్ళండి అని చెప్పి కోర్టు పర్మిషన్ ఇచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వీటన్నిటిని ఉల్లంఘిస్తూ ఇక్కడ నుండి లండన్ వెళ్లారు. మరి ఈ నేపథ్యంలో సీబీఐ కూడా కోర్టుని ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల్ని ఈయన ఉల్లంఘించారు కాబట్టి ఏవైతే పర్మిషన్ ఇచ్చారో ఆ పర్మిషన్‌ని రద్దు చేయండి అని చెప్పేసి కోరింది. దీనికి సంబంధించి కోర్టు ఎవరైతే జగన్ తరపు న్యాయవాది ఉన్నారో ఆయన్ని దీనికి కౌంటర్ ఫైలింగ్ చేయండి అని చెప్పేసి కూడా ఆదేశించింది. మరి దీన్ని ఎలా చూడాలి? జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన రద్దు చేసుకొని హుటాహుటిన తిరిగి ఏపీకొచ్చే అవకాశాలు ఉన్నాయా? లేవా? అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీని గురించి మనతో మాట్లాడటానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్తే. సార్, సిబిఐ కోర్టులో పిటిషన్ వేస్తూ ఒక అంశాన్ని ప్రస్తావించింది సార్. కోర్ట్ ఏమో ఆయన పర్సనల్ నెంబర్ ని అలానే మెయిల్ ఐడిని ఇమ్మని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకెవరితో నెంబర్ ఇచ్చారు, అసలు కోర్టు ఉల్లంఘనల్ని ధిక్కరించారు అని చెప్పేసి, ఉల్లంఘించారు కోర్టు ఆదేశాలను అని చెప్పేసి అంటున్నారు. ఇందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నెంబర్ ఎవరిదై ఉంటది సార్? జనరల్‌గా నేనైతే ఎవరి నంబర్ ఇస్తాను? నా నంబర్ గాకుండా మా ఆవిడ నంబర్ ఇస్తాను. అంతేగా. లేపోతే నువ్వైతే ఎవరి నంబర్ ఇస్తావు? మీ నాన్న మా నంబర్ ఇస్తావు. పేరెంట్స్. అవును. ఆ! ఇస్తే ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు తన నంబర్ గాకుండా ఎవరి నంబర్ ఇచ్చాడు? మేడం భారతి నంబర్ ఇచ్చాడా? హ్మ్. లేకపోతే తన పిఏ ఉంటారు. లేదు మరి భారతి మేడం పిఏ ఉంటారు. ఆ పిఏల నంబర్‌లు ఇచ్చారా? ఎవరో నవీన్ అని, ఎవరో కృష్ణ అని వాళ్ళు గూడా ఉన్నట్టున్నారులే. ఆ వివేక హత్య కేసులో గూడా అప్పట్లో వచ్చిన ఆ ఫోన్ హ్మ్. మేనిఫెస్టో కమిటీ మీటింగ్‌లో మరి జగన్మోహన్ రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అజయ్ కల్లం ఉంటే ఆ రోజు వివేక హత్య జరిగితే హ్మ్. పైకి కాలొచ్చింది. ఈయన పైకెళ్ళాడు, హ్మ్. దిగొచ్చాడు. బాబాయ్ నో మోర్ అన్నాడు అని అజయ్ కల్లం వాంగ్మూలం ఇచ్చాడు. అవును సార్. అప్పుడు ఆ ఫోన్ ఎవరు చేశారు? ఏంటనేదే గదా! అప్పట్లో పెద్ద చర్చ. ఇప్పుడు సీబీఐ గూడా దాని మీదే గదా ఎంక్వైరీ. ఏది అవును సార్. అవినాష్ రెడ్డి ఫోన్ చేసి చెప్పాడా? హ్మ్. జగన్మోహన్ చెప్పాడా? భారతి మేడంకి చెప్పాడా? లేదు వాళ్ళ పిఏలకి చెప్పాడా? ఆ పిఏలను గూడా పిలిచి విచారించారు అప్పట్లో. హ్మ్. అవును. ఒకటి జగన్‌కి ఫోన్ ఉండదు. అవును. జగన్ రెడ్డి చెప్పాడు అనేక సందర్భాల్లో నేనసలు ఫోన్ వాడను. ఫోన్ వాడను. అందుకని మరి ఇంకోళ్ళ నంబర్ ఇచ్చాడా? అంటే నిజంగా రీసెంట్‌గా సార్, అంటే ఫోన్ కొన్నాను అని చెప్పేసి అంటున్నారు కదా! జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇప్పుడు ఐఫోన్ ఉంది అని చెప్పేసి ఆ మధ్యన వార్త కూడా వచ్చింది. అంటే నంబర్ ఉండే ఉంటది కదా సార్! ఆయనే జెప్పాడు. సోషల్ మీడియా అవును. మీటింగ్స్‌లో గూడా "మీ ఫోనే మీ గన్" అన్నాడు. అవును. మరి గన్ లేని జగన్‌ని నువ్వు ఊహించగలవా? హ్మ్. పేరులోనే గన్ ఉంది గదా! అవును. మరి చేతిలో గన్ లేకుండా ఎలా ఉంటది? అదే నిజం. గన్ ఆయన దృష్టిలో ఫోన్‌లే. హ్మ్. 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 ఫోన్ లేని ముఖ్యమంత్రి ఎవరుంటారమ్మా? ముఖ్యమంత్రిగా పనిచేసినాడు ఫోన్ లేదా? ఆయన లేదని జెప్పినా మనం ఎలా నమ్ముతాం? జగన్ ఏది చెప్పినా జనం నమ్మరు. అది వేరే విషయం. అదయిపోయింది. ఆ! ఆ! ఒకటి ఆ! ఎవరి ఫోన్ నంబర్ ఇచ్చాడు? హ్మ్. ఇది కదా ఇప్పుడు చర్చ. ఇవాళ అవును నువ్వు సార్. పర్యటనల్లో ఆయన పర్యటన రద్దయితే మనకే, రద్దు కాపోతే మనకే. ఏది హ్మ్. పర్యటన వెళ్ళిపోయాడు. పిల్లల దగ్గరికెళ్ళిపోయినప్పుడు పాపం పిల్లలతో ఉండొద్దని ఎవరంటారు? మనము అవును. తండ్రి స్థానంలో అవును. ఉన్నప్పుడు ఏ తండ్రైనా తన పిల్లల దగ్గర ఉండాలనే కోరుకుంటాడు. జగన్మోహన్ రెడ్డికి ఆ కోరిక లేకపోయినా కనీసం ఆ పిల్లల కన్నా ఉంటది గదా! అవును సార్. భర్త మొఖం చూసైనా ఆ పర్యటన రద్దు కాకూడదనే మనం కోరుకుందాం. హ్మ్. కాకపోతే ఒకటి ఎవరి ఫోన్ నంబర్ ఇచ్చాడు అంటే వర్రా రవీంద్రారెడ్డి ఫోన్ నంబర్ ఇచ్చాడా? హ్మ్. ఎవరైనా వర్రా వర రవీంద్ర రవీంద్రారెడ్డి. ఎవరు హ్మ్. అతను మరి భారతి మేడంకి పిఏ అని చెప్పుకునేవాడు. హ్మ్. అంటే వీళ్ళు సొంత ఫోన్‌లు వాడరు గదా! వీళ్ళు పిఏల ఫోన్‌లే వాడతారు గదా! హ్మ్. హ్మ్. అందుకని అంటున్నా. నేనేమి వర్రా రవీంద్రారెడ్డి అంటే నాకెవరు ఆయనేమన్నా తెలుసా? ఆయన మరి. ఫోన్ నంబర్ ఎందుకంటాను? హ్మ్. లేకపోతే బోరగడ్డ అనిల్ నంబర్ ఇచ్చాడా? హ్మ్. ఏంటి ఇలాంటి క్యారెక్టర్‌ల పేర్లు చెబుతున్నారనుకుంటున్నావా నువ్వు? అదే కదా సార్. ఆ! అంటే నువ్వేమనుకున్నావంటే ఏదో మరి లేళ్లప్పిరెడ్డి ఫోన్ నంబర్ ఇచ్చాడనో, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ నంబర్ ఇచ్చాడనో, ఏదో ఏ నాయకులు అవినాష్ రెడ్డో అయ్యుంటాడనుకున్నాను సార్.
వాళ్ళ ఫోన్ నెంబర్ చెప్తారనుకుంటే శ్రీనివాస్ గారేంటి, వర్ర రవీంద్రారెడ్డి, బోరగడ్డ అదే. అని అంటే వాళ్ళు మరి పిఏ. ఓకే. వర్ర రవీంద్రారెడ్డి ఏమో నేను భారతి మేడం పిఏనని చెప్పుకున్నాడు. మరి మనకు ఓకే. తెలీదు. వాళ్ళు చెప్పలేదు. భారతి మేడం ఖండించలేదు. అవును. నా పిఏ కాదు అని నువ్వెప్పుడన్నా సాక్షిలో భారతి మేడం స్టేట్మెంట్ చూసావా? హ్మ్. ఇప్పుడు బోరగడ్డ అనిల్ అసలు నేనే సీఎంఓ అని చెప్పాడు అప్పట్లో. అవును సార్. ఏది కాకాని మరి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని బుల్లెట్ గట్టుకుని లాక్కొస్తా గుంటూరు అన్నాడు. ఆ? అవును. బోరగడ్డ అనిల్ అసలు పవన్ కళ్యాణ్ ఎన్ని తిట్టాడు, చంద్రబాబుని ఎన్ని తిట్టాడు, అసలు నేనే జగన్మోహన్ రెడ్డి పిఏ అని చెప్పుకుని ఎంతమంది దగ్గర వసూలు చేశాడు. కేసులు అదే. ఉన్నాయి కదా. అంటే అవును. పిఏ అంటే చెప్తున్నా, పిఏ ఫోన్ నంబర్లు అంటే చెప్తున్నా. నాకు హ్మ్. పిఏలుగా వాళ్ళిద్దరే గుర్తొచ్చారు. మరి నన్నేం చేయమంట? హ్మ్. వర్ర రవీంద్రారెడ్డి, బోరగడ్డ అనిల్. లేకపోతే లేళ్ల అప్పిరెడ్డి ఫోన్ నంబర్ ఇచ్చి ఉండదు. ఇదంతా కాదు. హ్మ్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తరఫున ప్రతిదీ ఆయనే మాట్లాడు. ఏది హ్మ్. అప్పుడు ఆయన ఇంట్లో సామానున్నాయి. హ్మ్. ఇవ్వలేదా? హ్మ్. తాడేపల్లి ప్యాలెస్‌లో గవర్నమెంట్ సామాన్ బోర్డులుందమ్మా. హ్మ్. అవును సార్. హ్మ్. దాని మీద కూడా ఏదో నోటీసులు గూడా ఇచ్చారు. అసెంబ్లీ సెక్రటరీ నోటీస్ గూడా పంపారు. ఏంటి? అక్కడ పెట్టినటువంటి ఆ మైకులు, అక్కడ హ్మ్. పెట్టినటువంటి ఆ ప్రెస్ మీట్‌కి వాడేటటువంటి సామాగ్రి, ఆ బెంచీలు, కుర్చీలు ఇవన్నీ హ్యాండ్ ఓవర్ చేయండి. అప్పట్లో కోడెల శివప్రసాద్‌ని వీళ్ళు వేధించారు. హ్మ్. కోడెల శివప్రసాద్ చనిపోవటానికి అదే ప్రధాన కారణం. ఏంటి? ఆయన ఓకే. ఏదో చేసినప్పుడు ఆ హ్మ్. ఫర్నిచర్ ఇంట్లో పెట్టుకున్నాడు అని చెప్పి ఆయన మీద ఫర్నిచర్ దొంగ అని ముద్రేశారు. అవును సార్. మరి ఆ ఫర్నిచర్ ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ఇవ్వల. దిగిపోయి 17 నెలలైనా సీఎంగా ఆయన తాడేపల్లి ప్యాలెస్‌లో ఆ ఫర్నిచర్ అంతా ఏమని చెప్పాడు? జగన్ అసలు స్పందించల వాళ్ళ నోటీసులకి. భారతి అదే. మేడం ఎవరు స్పందించారు? లేళ్ల అప్పిరెడ్డి స్పందించాడు. హ్మ్. లేళ్ల అప్పిరెడ్డి ఏమని లెటర్ రాసాడు? ఆ డబ్బు దాని ఖరీదెంతో చెప్పండి, డబ్బు కడతామని. ఒకటి కాదు 2, 3 లెటర్స్ రాసాడు. హ్మ్. నీకేంటి సంబంధం? నీ ఇంట్లో సామాను హ్మ్. ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా తెచ్చుకున్న ఫర్నిచరు లేళ్లప్పిరెడ్డి ఇంట్లో పెట్టాడా? హ్మ్. పెట్టింది ఎవరింట్లో? జగన్మోహన్ రెడ్డి ఇంట్లో. తాడేపల్లి ప్యాలెస్‌లో. తాడేపల్లి ప్యాలెస్‌కిను లేళ్లప్పిరెడ్డికి ఏంటి సంబంధం? రాస్తే గీస్తే లెటర్ ఎవరు రాయాలి? జగన్మోహన్ రెడ్డి రాయాలి. భారతి మేడం అవును. వీళ్ళిద్దరూ రాయకుండా లేళ్లప్పిరెడ్డి ఏం చేశాడు? అతను రాసాడు 2 లెటర్స్. డబ్బెంత చెప్పండి కడతాం. అంటే హ్మ్. లేళ్లప్పిరెడ్డికి మరి జగన్మోహన్ రెడ్డి జీపీఐ ఇచ్చాడా? హ్మ్. పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చాడా? హ్మ్. ఏమని చెప్పాలి? కాబట్టి నేనంటోంది అదే. ఒకవేళ ఈ అ ఫోన్ నంబర్ అప్పిరెడ్డి ఫోన్ నంబర్ ఇచ్చాడా? హ్మ్. హ్మ్. అంటే లేకపోతే సార్ అంటే ఇప్పుడు ఫోను నంబర్ ఈ విషయంలో ఎవరిదిచ్చారు అనేది ఒక క్వెషన్ మార్క్ అయితే, మరో క్వెషన్ మార్క్ ఉంది సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటన రద్దు చేసుకొని తిరిగి ఇండియాకొచ్చేస్తారా లేదా? అంటే కోర్టు ఏవైతే ఆదేశాలు ఇస్తదో ఈ క్షణం వరకు ఎలానో పాటించలేదు. ఇప్పుడైనా పాటిస్తాడా అనే క్వెషన్ మార్క్ ఉంది సార్. దీనికి మీరేమంటారు? వస్తాడా? లేదంటే అక్కడే ఉంటారా? అసలు రాడు. వెళ్ళింది రావడానికి కాదంటారా? అసలు ఏం చేస్తారు? హ్మ్. ఆ! ఆ! మీరేమన్నా చేయగలరా? మీ ప్రభుత్వం ఏమైనా చేయగలదా? ఇప్పుడు హ్మ్. చట్టం అనేది ఏంటి పాటించమని చెప్పొద్దు. హ్మ్. పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తది. అవును. పోలీస్ ఆ చట్టాన్ని అమలు చేయడానికి వాళ్ళున్నారు. ఏది రక్షక భటులు. ఆ! కానీ చట్టాన్ని పదే పదే ఉల్లంఘించే వాడికి ఎవరేమి చెప్తారు? బరితెగించిన వాడికి ఎవరేం చెప్తారు? హ్మ్. ఒక ఎన్ని రోజులు పర్యటనమ్మా ఆయన? 23 తారీఖో ఎప్పుడో వచ్చేస్తాడనుకుంటా మామూలుగా ఆయన షెడ్యూల్. ఆ! ఇప్పుడు 15 రోజులు వెళ్ళటానికి పర్మిషన్ అడిగాడు. అవును సార్. ఆ! 15 రోజుల్లో మరి ఆయన మధ్యలో ఆ పర్యటన రద్దు చేసుకొని రమ్మని అడగటం కూడా భావ్యం గాదు. ఓకే. 15 రోజుల తర్వాత గనక రాలేదనుకో, హ్మ్. అప్పుడు మీరు ఆలోచించాలి. ఏంటి ఇక రాడా? ఇక అక్కడే హ్మ్. సెటిల్ అవుతాడా? హ్మ్. ఇక ప్రో విజయ్ మాల్యాగా మారతాడా? హ్మ్. అప్పుడు పారిపోయిన ఆర్థిక నేరస్తులున్నారు గదా! ఏది అవును సార్. మరి లలిత్ మోడీ, నీరవ్ మోడీ, చోక్సీ హ్మ్.
బోల్డు మంది ఉన్నారులే. దగ్గర దగ్గర ఒక ఆ! 50,000 కొట్టి లండన్‌లో ఆశ్రయం హ్మ్. పొందుతున్న నేరస్తుల జాబితా. ఆ ఓకే. లిస్ట్ పోతాడా అనేది అప్పుడొస్తది ఆ డౌట్. ఎప్పుడు రేపు 23 తిరిగి తారీఖు ఆ! రాకపోతే. ఓకే. పిటిషనేసారు. పర్యటన రద్దు చేయమని అడిగారు. వాస్తవంగా. అవును. ఏది సీబీఐ ఏది కండిషన్ ఉల్లంఘించారండి. ఇప్పుడు హ్మ్. ఇవాళే సీబీఐ కళ్ళు తెరిచిందా? హ్మ్. ఆయన ఏ షరతు ఆయన పాటించాడు చెప్పు? మరి. ఇప్పుడు 12, 13 ఏళ్లుగా మరి బెయిల్‌పై ఉన్నాడు. హ్మ్. దాని గురించి ఏం మాట్లాడతావు? హ్మ్. ఏ ఆర్థిక నేరస్తుడైనా 12 ఏళ్లుగా బెయిల్‌పై దేశంలో ఉన్నాడా? అసలు ఇంతవరకు ఆయన కోర్ట్‌కి మీరు తీసుకురాగలిగారా? హ్మ్. ఇప్పుడు 3120 వాయిదాలు ఎగ్గొట్టాడు అని చెప్పి పెద్ద లిస్ట్ వదిలాడు. ఎవరు? అవును. రఘురామకృష్ణరాజు. ఆ! అవును సార్. కనీసం దాని మీద స్పందించారా? దానిపైన చర్యలు తీసుకున్నారా? అతను కోర్ట్‌కి హాజరయ్యేటట్టుగా చేశారా? హ్మ్. కోర్ట్‌కి జగన్మోహన్ రెడ్డి రేపొద్దున హాజరు కావాలి. హ్మ్. కండిషన్స్ ఇప్పుడు పెట్టిన ఈ లేటెస్ట్ కండిషన్స్‌లో అది కూడా ఒకటి. ఏది? అవును. పాస్‌పోర్ట్ విషయంలో మాట్లాడుతూ కోర్ట్ ఏం చెప్పింది? మీరు లండన్ నుంచి తిరిగొచ్చినాక హ్మ్. వెళ్ళండి. పిల్లల దగ్గర గడపండి. 15 రోజుల తర్వాత తిరిగొస్తారు గదా! 23 వచ్చారనుకో, ఆ తర్వాత 15 రోజుల్లో కోర్ట్ ముందు హాజరు కావాలి అని ఒక కండిషన్ పెట్టింది. అవును. మరి 23న తిరిగొచ్చినాక జగన్ హ్మ్. ఏది ఆ తర్వాత నెల మరి ఆ హ్మ్. మొదటి వారం లోపు ఆ 15 రోజుల్లోపు కోర్ట్‌కి ఎళ్తాడా? అది గూడా హ్మ్. ఓకే. జగన్మోహన్ రెడ్డి కోర్ట్‌కు వెళ్తాడా? లేదా? ఇదొక హ్మ్. బేతాళం. యెస్. ఇప్పుడు రైట్. ఆ! బేతాళ కథ, బేతాళ ప్రశ్నలు అంటున్నారా? నకిలీ మద్యం అవును. కేసు ఓకే. చంద్రబాబు కూటమి ప్రభుత్వం చెప్తోందంతా బేతాళ కథలు, బేతాళ ప్రశ్నలు అంటున్నారు. అది గాదు. హ్మ్. ఇది హ్మ్. బేతాళం. ఓకే. ఏది? రేపు కోర్ట్‌కి జగన్మోహన్ రెడ్డి ఎళ్తాడా? లేదా? లేదా అనేది ఒక పెద్ద క్వెషన్ మార్క్. న్యాయ వ్యవస్థ హ్మ్. చాలా హ్మ్. ఏది ఓకే. కోర్టులు తల దించుకోవాల్సిన పరిస్థితి తెస్తున్నాడు జగన్మోహన్ హ్మ్. రెడ్డి. మరి జగన్ తల దించి కోర్టులు తల ఎగరేసే రోజు దగ్గరలోనే ఉందంటావా? ఓకే. చూద్దాం. ఓకే. రైట్. ఆ! ఓకే సార్. థాంక్ యూ సో మచ్.